మనం హైకోర్టు దగ్గర ఈ పరిస్థితి బీసీలకు రిజర్వేషన్ అంశం పైన వాడివేడిగా చర్చల అనంతరం మొత్తానికి రేపు వాయిదా పడ్డ పరిస్థితి. కానీ ఇదే అంశం పైన బీసీ సంఘం నాయకులు అంజీవి ఉన్నారు. తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఫీల్ అవుతున్నారో, ఇది బీసీల విజయంగా భావిస్తారా లేదంటే ప్రభుత్వ విజయంగా భావిస్తారా, ఎలాంటి అంటే ఈ వాదనలు ఇంప్లీడ్ వినడానికి కూడా ఆర్ కృష్ణయ్య తరపున వీళ్ళు వచ్చిన పరిస్థితి తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అంజీ గారు, ఏంటి ఈరోజు బీసీల విజయంగా భావిస్తారు? ఈరోజు ఇది బీసీల విజయమే. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర జడ్జి గారు వినే అన్ని దాంట్లో కూడా ఈరోజు స్ట్రాటజికల్గా బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూగా వాళ్ళు పరిగణించారు. ఎందుకంటే ఈరోజు డెడికేషన్ కమిషన్ ఆర్ కృష్ణయ్య గారు ప్రపోజ్ చేసిన డెడికేషన్ కమిషన్ వచ్చింది. ఆ కమిషన్ తర్వాత కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అన్ని పార్టీలు సమక్షంగా ఈరోజు చట్టం చేయడం ద్వారా ఈరోజు చట్టపరంగా, రెండోది డెడికేషన్ కమిషన్ ఉండడం ద్వారా, కులపరంగా అన్ని లెక్కలు ఉండడం ద్వారా ఈరోజు అందరూ కూడా జీవోని ఇచ్చేసారు. కానీ చట్టాన్ని మాత్రం ఎవరు కూడా అక్కడ ఏం చేయలేకపోయారు. ఈరోజు పిటిషన్లు కూడా ఎంతోమంది బీసీలు ఈరోజు ఇంప్లీట్ అయ్యి చెప్పి, అంటే ఈరోజు సమాజానికి తగ్గట్టు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయినప్పుడు ఈరోజు 50% సీలింగు అక్కడ ఉన్న పరిస్థితులు తగ్గట్టు 50% సీలింగ్ కూడా తీసేశారు. సరే, దానికి ఉన్నప్పుడు ఈరోజు బీసీలకు కూడా ఇవ్వాలనే చర్చ జరిగింది. కాబట్టి ఈరోజు 70% 80% ఈరోజు బీసీల పక్షాన్నే ఈరోజు జరిగింది. రేపు అయ్యే వాదనలో ఈరోజు 42% రిజర్వేషన్ ఈరోజు బీసీల పోరాట ఫలితంగా వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నా ఉన్నాం. అంటే ఫైనల్గా ప్రత్యేక జీవో ద్వారా పిటిషన్ తరపున వాదనలు వినిపించిన వ్యక్తి వివేక్ రెడ్డి అనే వ్యక్తి వినిపించిన వాదనలో జీవో ద్వారా తీసుకురాలేము అని చెప్పేసి తను ఏదైతే బలంగా వాదనలు వినిపించారో మొత్తానికి ప్రభుత్వం తరపున కూడా అభిషేక్ సింఘి వినిపించారు. అంటే తను అంటున్నది ఏంటంటే జీవో ద్వారా చట్టాలను చేయలేమనే వాక్యాల్ని ఎలా చూడొచ్చు? దీన్ని ఖచ్చితంగా బీసీలు అంతిమంగా అంటే స్టే వస్తుందని కొంతమంది ఆశించారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఏం లేదు, ఈరోజు ప్రజలలో బలంగా ఉంది. ఈరోజు గతంలో జరిగిన పరిస్థితుల తగ్గట్టు ఎప్పటికప్పుడు ఇప్పుడు సమాజానికి తగ్గట్టు కూడా మనం దాన్ని చేంజ్ చేసుకోవాలనేది అనేక మార్లు కోర్టు కానీ జడ్జి కానీ ఈరోజు దానికి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ పరంగానే ఈరోజు జడ్జి గారు చాలా సానుకూలంగా, అణగారిన వర్గాలు ఎంతోమంది ఈరోజు చాలా దీనమైన స్థితులు ఉన్నారు. కాబట్టి ఆర్థిక, సామాజిక, కులపరంగా అన్ని పరంగా ఈరోజు అవసరంగానే వెళ్ళింది. కాబట్టి తప్పనిసరిగా 42 రిజర్వేషన్ ఈరోజు బీసీల హక్కు అని చెప్పి వాళ్ళ దృష్టిలో ఉందనేది ప్రజలందరూ కూడా అర్థమైంది. ఈరోజు బీసీలందరూ సమిష్టిగా పోరాటం చేయడం వల్లనే ఈరోజు 42% రిజర్వేషను ప్రభుత్వం కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది.